హాయ్ గైస్, మీరు చూస్తున్నారు ఈరోజు స్పార్క్ అకాడమీ ఛానల్. ఈరోజు క్లాస్ ఎయిట్లో మనము హ్యావ్ టు గురించి తెలుసుకుందాం. మనం చాలా చోట చూస్తూ ఉంటాం, సబ్జెక్ట్స్ తర్వాత హ్యావ్ టు అని వస్తూ ఉంటుంది. దానికి తెలుగు మీనింగ్ ఏంటి? తెలుగు మీనింగ్ వచ్చి చెయ్యాల్సి ఉంది. హ్యావ్ టు అంటే చేయాల్సి ఉంది అని. ఇక్కడ మనకి ఒకటి ఐ వి యూ దేకి హ్యావ్ టు యూజ్ చేస్తాం, హీ షీ ఇట్కి హ్యాష్ టు యూజ్ చేస్తాం. ఐ వి యూ దేకి హ్యావ్ టు యూజ్ చేస్తాం, హీ షీ ఇట్కి హ్యాష్ టు యూజ్ చేస్తాం. ఎందుకంటే ఐ వి యూ దే అనేది మనకు ప్లూరల్స్ అని తెలుసు. హీ షీ ఇట్ అంటే ఇవి ఏమవుతాయి? ఇవి ప్లూరల్స్ అయితే ఇవి సింగులర్స్. కాబట్టి సింగులర్స్ ఉన్న చోట మనము హ్యాష్ టుని యూజ్ చేస్తాం. హ్యావ్ టు అంటే చేయాల్సి ఉంది, ఏదైనా పనిని చేయాల్సి ఉంది అంటే మీ అవసరం అది, లేదా డ్యూటీ అంటే అబ్లిగేషన్. దీని స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఐ హ్యావ్ టు లర్న్. ఐ హ్యావ్ టు లర్న్ అంటే నేను నేర్చుకోవాల్సి ఉంది. ఐ హ్యావ్ టు లర్న్ నేను నేర్చుకోవాల్సి ఉంది. ఐ హ్యావ్ టు ప్లే క్రికెట్ నేను క్రికెట్ ఆడాల్సి ఉంది. ఐ హ్యావ్ టు ప్లే క్రికెట్ నేను క్రికెట్ ఆడాల్సి ఉంది. దే హ్యావ్ టు రైట్. దే హ్యావ్ టు రైట్ అంటే వాళ్ళు రాయాల్సి ఉంది. దే హ్యావ్ టు రైట్ వాళ్ళు రాయాల్సి ఉంది. హ్యావ్ టు అంటే మనకు తెలుసు అబ్లిగేషన్ అని. దే హ్యావ్ టు రైట్. ఇక్కడ చూడండి, మనకి హ్యావ్ టు హ్యావ్ టు హ్యావ్ టు, హీ షీ మనకు తెలుసు, హీ షీ అనేవి సింగులర్స్ కాబట్టి హ్యాష్ టు వచ్చింది. హీ హ్యాష్ టు సింగ్ సాంగ్స్, అతను పాటలు పాడాల్సి ఉంది. షీ హ్యాష్ టు గో టు విలేజ్. షీ హ్యాష్ టు గో టు విలేజ్ అంటే ఆమె ఊరికి వెళ్ళాల్సి ఉంది. మళ్ళీ చూద్దాం. ఐ హ్యావ్ టు లర్న్ నేను నేర్చుకోవాల్సి ఉంది. ఐ హ్యావ్ టు ప్లే క్రికెట్ నేను క్రికెట్ ఆడాల్సి ఉంది. దే హ్యావ్ టు రైట్ అంటే వాళ్ళు రాయాల్సి ఉంది. దే హ్యావ్ టు రైట్ వాళ్ళు రాయాల్సి ఉంది. హీ హ్యాష్ టు సింగ్ సాంగ్స్. హీ హ్యాష్ టు సింగ్ సాంగ్స్ అంటే అతను పాటలు పాడాల్సి ఉంది. షీ హ్యాష్ టు గో టు విలేజ్ ఆమె ఊరికి వెళ్ళాల్సి ఉంది. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.